హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నా ఉషా 550 ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ని నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అండ్ ఎన్ని డేస్కి క్లీన్ చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను సింపుల్గానే చేసుకుంటాను అనమాట. ఎక్కువ ఏమీ డీప్ క్లీనింగ్ చేయను అనమాట. ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్లో అయితే నేను ఇదిగోండి ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇక్కడ బాబిన్ దగ్గర ప్లేట్ ఉంటుంది కదా, సో ఆ ప్లేట్ అనేది ఓపెన్ చేసేసుకొని కొంచెం కాటన్ క్లాత్ ఉంటుంది కదా, సో కాటన్ క్లాత్ అయితే మనకి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి చూసారు కదా, చాలా అంటే చాలా డస్ట్ ఉందన్నమాట. అంటే మనం పేపర్స్ వేస్తాం కదా, సో ఆ పేపర్స్ వేయడం వల్ల మొత్తం రష్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. చాలామంది అనుకుంటారు నిన్నేగా క్లీన్ చేసాం, మొన్నేగా క్లీన్ చేసామనేసి లైట్ తీసుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇది ఇలా క్లీన్ చేయకపోవడం వల్ల కూడా మనకి ఫినిషింగ్లో చాలా అంటే చాలా చేంజెస్ వస్తాయి. ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి బాబిన్ కేస్లో అయితే చూసారు కదా, ఇదంతా మొత్తం థ్రెడ్ రష్ అనమాట. సో ఈ థ్రెడ్స్లో ఉండే యాన్స్ ఉంటాయి కదా చిన్నగా, అంటే కొంచెం బూజు టైప్ లాగా, సో అవన్నీ కూడా ఇందులో పట్టేస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే స్టిచ్ చేస్తూ ఉంటామో అదంతా కూడా డిజైన్ అనేది బ్లౌజ్ క్లాత్ పెడతాం కదా, సో ఆ క్లాత్లోకి అనేది డస్ట్ అంతా వచ్చేసి మనకి నీడిల్ ఉంటుంది కదా, ఆ నీడిల్ దగ్గర థ్రెడ్ అనేది కట్ అయిపోవడము, లేకపోతే ఫినిషింగ్ పోవడము, లేకపోతే క్లాత్ అనేది బ్రేక్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని మ్యాక్సిమం నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్లో అయితే క్లీన్ చేసేస్తాను. ఇలా చక్కగా ఒక కాటన్ క్లాత్తో మనం క్లీన్ చేసేసుకున్నామంటే డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్లేడ్స్ ఉంటాయి, అంటే థ్రెడ్స్ కట్ చేస్తాం కదా, సో ఆ బ్లేడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ వర్క్ చేసినప్పుడు. ఈ బ్లేడ్తోనే మొత్తం వర్క్ అంతా డిపెండ్ అయి ఉంటుంది అనేసి నాకు కలిగిన ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ప్రతిసారి కూడా ఎప్పుడైనా ఇలా స్ట్రక్ అయిపోయినప్పుడు మ్యాక్సిమం థ్రెడ్స్ అన్నీ కూడా అక్కడే ఇరుక్కుపోతూ ఉంటాయి అన్నమాట. కింద కొంచెం ఉండలాగా చుట్టుకుపోవడం అట్లాంటివన్నీ ఇలా బ్లేడ్ దగ్గరే జరుగుతూ ఉంటాయి. అది కట్ చేసుకోవాలంటే చాలా కష్టపడుతూ ఉంటుంది అనమాట. బికాజ్ అది చాలా చిన్నగా అలాగే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, సెన్సిటివ్గా. సో అందుకనేసి ఎక్కువ ముళ్ళు అవి పడిపోతూ ఉంటాయి అన్నమాట. అవి కూడా ఎందుకు పడతాయంటే మనం ఇలా క్లీన్ చేయకపోయినా, ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదిగోండి ఇట్లా కొంచెం చిన్నది హోల్డర్ ఉంటుంది కదా, మనము కుందన్స్ హోల్డింగ్ చేస్తాం కదా, సో అది తీసుకొని చక్కగా లోపల ఉన్న పేపర్ రష్ అదంతా తీసేయాలి. అండ్ ఖచ్చితంగా అయితే ఆయిల్ పోసుకోవాలి. మీరు ఆయిల్ ఎంత అయితే మంచిగా పోసుకుంటారో మీ మిషన్ అనేది అంత స్మూత్గా రన్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, బాబిన్ కేస్ పెట్టే దగ్గర అయితే ఇదిగోండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకోండి. అలాగే బ్లేడ్ దగ్గర కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే కనుక మనకి చక్కగా రన్ అవుతుంది అనమాట. ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. మనం ఎప్పుడైతే బద్దకించి సర్లే తర్వాత చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి క్లీన్ చేద్దాం అనుకుంటే కనుక దానికి డబుల్ వర్క్ అయిపోతుంది అనమాట మనకి. ఇక్కడ చూస్తున్నారు కదా, బాబిన్ కేస్ కూడా క్లీన్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.